హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఈ రోజు ఈ వీడియోలో మనం వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ అప్డేట్స్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. డైలీ 1 to 2 hours వర్క్ చేసి 5 to 7 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. నేను ఈ వీడియోకి 100 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ అప్డేట్స్ అనేవి ఎవరికైతే అవసరం ఉంటుందో వారితో షేర్ చేయండి. మరియు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు డైలీ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అవ్వండి. దాంట్లో మనం స్టేట్స్ మరియు సెంట్రల్ జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని అందించడం జరుగుతుంది. మొదటగా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలు చూద్దాం. నిరుద్యోగుల్లో కొత్త ఆశలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఉద్యోగాలను ఏటా ప్రకటిస్తే అభ్యర్థులు వ్యూహాత్మక లక్ష్యంతో ముందుకు పోవచ్చనే ఆలోచనతో ప్రజాప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా గత ఏడాది ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. అందులో గ్రూప్ 1 ఉద్యోగాలతో పాటు ఇతర కేటగిరీలకు చెందినటువంటి 15 రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల, పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించింది. కానీ ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం, దానికి అనుగుణంగా రిజర్వేషన్ విభజించాల్సి రావడంతో ఉద్యోగ ప్రకటనలకు అంతరాయం ఏర్పడింది. ఎస్సీ వర్గీకరణను ఏప్రిల్లో ఆమోదించుకున్న అప్పటి నుండి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 22,000 ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడానికి అనుమతులు సిద్ధంగా ఉన్నాయి. మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ గ్రూప్ సి కొలువులకు వార్షిక క్యాలెండర్. రైల్వే శాఖ నియామకాల్లో కీలక మార్పులు అమలు. సాంకేతికత సాయంతో పారదర్శక రిక్రూట్మెంట్. రైల్వే శాఖ నియామకాల ప్రక్రియలో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు పారదర్శకత, సమర్థత కోసం ఈ మార్పులు చేపట్టింది. అధికారులు, అభ్యర్థులు, శిక్షణ సంస్థలు ఇతరులతో విస్తృత స్థాయిలో చర్చించిన తర్వాత ఈ సంస్కరణలను చేపట్టినట్లు తెలిపింది. నెక్స్ట్ యువ వికాసం ఇంకెప్పుడు. ఎదురుచూపుల్లో నిరుద్యోగ యువత. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల దరఖాస్తులు. అనర్హులను ఎంపిక చేస్తున్నారన్న ఆరోపణలు. లబ్ధిదారుల ఎంపికలో పెరిగిన రాజకీయ జోక్యం. స్థానిక ఎన్నికల తర్వాత ఇవ్వాలనే యోచనలో సర్కార్. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న తొలి విడత కింద ₹1,00,000 లోపు యూనిట్లు మంజూరు చేస్తామని సర్కార్ ప్రకటించినప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో యువ వికాసం కోసం అర్హులైన నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా అగ్నివీర్ వాయు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల, అర్హత గల అవివాహితులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూలై 31. ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% మార్కులు సాధించి ఉండాలి. వయో పరిమితి 17.5 ఏళ్ల నుండి 21 ఏళ్ల వరకు ఉండాలి. సో అప్లికేషన్ ప్రారంభం జూలై 11, లాస్ట్ డేట్ జూలై 31. నెక్స్ట్ స్వరాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం. మొట్టమొదటిగా నష్టపోయింది వారే. ఎంపీ ఈటెల రాజేందర్. ఇందిరా పార్క్ వద్ద జేఏసీ మహాధర్నా. మద్దతు తెలిపిన ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి. మా బలమేంటో చూపిస్తాం. జేఏసీ ప్రెసిడెంట్ పులి లక్ష్మయ్య. వెబ్సైట్ మార్క్ సీట్లు కేటాయింపు. 13 నుంచి 15 వరకు ఆప్షన్ మార్చుకునే అవకాశం. 18న తొలి విడత సీట్ల భర్తీ. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో వెబ్సైట్ 2025కు సంబంధించిన మార్క్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు, కళాశాలల్లో మొత్తం 83,054 సీట్లకు గాను 77,154 మందికి కేటాయించినట్లు టీజీఎస్సెట్ కన్వీనర్ దేవసేన తెలిపారు. ఆప్షన్ ఇవ్వడంలో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ నెల 13 నుంచి 15 వరకు అవకాశాన్ని కల్పిస్తామని, ఆ మేరకు ఆప్షన్లు మార్చుకోవచ్చని తెలిపారు. నెక్స్ట్ గెస్ట్ లెక్చర్లను రెన్యువల్ చేయాలి. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు జూన్ 2వ తేదీన తెరిచినప్పటికీ ఇప్పటి వరకు డిగ్రీ లెక్చర్ రెన్యువల్ చేయకపోవడం బాధాకరమని డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొర్రా ఈశ్వర్ లాల్ అన్నారు. రాష్ట్రంలోని 8 యూనివర్సిటీల్లో 149 డిగ్రీ కాలేజీల్లో 1940 మంది గెస్ట్ లెక్చర్లు పనిచేస్తున్నారని, మా సేవలపైనే 30 నుండి 90% సేవలు నడుస్తున్నాయని, తమను రెన్యువల్ చేయకపోవడం వల్ల విద్యార్థులు పాఠాలు బోధించేవారు లేక అయోమయ పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నెక్స్ట్ వివిధ నోటిఫికేషన్లు. అప్రెంటిస్ పోస్టులు. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 361. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ 2025 ఆగస్టు 11. మేనేజర్ పోస్టులు. హైదరాబాద్లోని భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ గ్రేడుల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 17. చివరి తేదీ జూలై 28, 2025. నెక్స్ట్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టుల సంఖ్య 48. చివరి తేదీ జూలై 25, 2025. దరఖాస్తు చేశారా? కింది ఉద్యోగాలకు నేడే చివరి తేదీ. ఐఐఎం ముంబైలో 22 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు డిగ్రీ, పీజీఆర్తో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రోజు దీనికి అంటే జూలై 13న దీనికి చివరి తేదీ. నెక్స్ట్ నాల్కోలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ భువనేశ్వర్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య 33. ఎలిజిబిలిటీ వచ్చి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, CA, PG డిప్లొమా, LMB, MScలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెక్స్ట్, స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు. రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి LB స్టేడియంలో నూతన క్రీడా అకాడమీలో ప్రవేశాలకు ఈ నెల 16-17 తేదీలో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ DYSO శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నెక్స్ట్ మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మనకి ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటి కరెంట్ అఫైర్ చూస్తే గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ చోదక వ్యవస్థ చిత్తం. భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు సంబంధించిన సర్వీస్ మాడ్యూల్ చోదక వ్యవస్థ అభివృద్ధి పూర్తయింది. తాజాగా దీని అర్హత పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. పూర్తి స్థాయిలో 350 సెకండ్ల పాటు దీన్ని పరీక్షించినట్లు వివరించింది. నెక్స్ట్, చిత్రహింసల కేంద్రాలకు యునెస్కో వారసత్వ స్థలాల్లో చోటు. కంబోడియాలో 50 ఏళ్ల క్రితం కమ్యూనిస్టు మేయర్ రూజ్ ప్రభుత్వం జనహత్యలకు, చిత్రహింసలకు ఉపయోగించిన 3 స్థలాలను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల్లో చేర్చారు. వాటిలో ఒక ఊచకోత స్థలం ది కిల్లింగ్ ఫీల్డ్స్ అనే హాలీవుడ్ చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయమైంది. మిగతా 2 కారాగారాలే. నెక్స్ట్, 11 మరాఠా కోటలకు యునెస్కో గుర్తింపు. వెరీ ఇంపార్టెంట్. ఇవి యునెస్కోకి సంబంధించినవి. పైనది కూడా మనకి కంబోడియాకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉంది 11 మరాఠా కోటలకు యునెస్కో గుర్తింపు. తమిళనాడులో ఒక కోటకు వారసత్వ హోదా. జాబితాలో రాయ్గఢ్, ప్రతాప్గఢ్, శివనేరి, లాహుగఢ్ తదితర కోటలు ఉన్నాయి. ప్రతి భారతీయుడికి గర్వకారణం ప్రధాని మోదీ. భారత్లోని 12 కోటలకు యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. మరాఠా కాలం నాటి ఈ కోటల్లో మహారాష్ట్రలోని 11, తమిళనాడులోని ఒక కోట ఉంది. యునెస్కో గుర్తించిన కోటల జాబితాలో మహారాష్ట్రలోని రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, పన్హాలా, శివనేరి, లోహుగఢ్, సల్వేర్, సింధుదుర్గ్, సువర్ణదుర్గ్, విజయదుర్గ్, ఖండేరి ఉండగా తమిళనాడులోని కింగి కోట ఉంది. పారిస్లో తాజాగా జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కోటలు 17 మరియు 19వ శతాబ్దానికి చెందినవి. భారతదేశంలోని మొత్తం 44 వారసత్వ ప్రదేశాలు ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సాధించాయి. తెలంగాణ రాష్ట్ర చేనేత సేవా కేంద్రం జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో 2024-25కి గాను కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ తెలంగాణను ఎంపిక చేసింది. నెక్స్ట్, ఇద్దరు కార్మికులకు చేనేత అవార్డులు. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. తెలంగాణకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. జాతీయ చేనేత పురస్కారం 2024కు దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపికయ్యారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 2 ఉన్నారు. యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందినటువంటి గజం నర్మదా చేనేత వస్త్రాల మార్కెటింగ్ విభాగంలో 8 కోట్ల టర్నోవర్ సాధించినందుకు గాను జాతీయ పురస్కారాన్ని దక్కింది. నెక్స్ట్, ఇంకొకరు సహజసిద్ధ రంగులను ఉపయోగించి GI ట్యాగ్ పొందినటువంటి తేలియా రుమాల్ డిజైన్తో పట్టు చీరను నేసినటువంటి గూడ పవన్కు కూడా ఈ అవార్డు దక్కడం జరిగింది. జాతీయ చేనేత పురస్కారం 2024కు సంబంధించి ఇద్దరికి అవార్డులు దక్కినాయి. అంటే దేశం మొత్తంలో 19 మందికి రాగా మన తెలంగాణలో ఇద్దరికి వచ్చింది. ఒకరికేమో గజ నర్మద, ఇంకొకరేమో గూడ పవన్. గజ నర్మదకి మనకి 8 కోట్ల టర్నోవర్ చేసినందుకు గాను, వస్త్రాల మార్కెటింగ్లో 8 కోట్ల టర్నోవర్ చేసేందుకు గాను వచ్చింది. నెక్స్ట్, మన గూడ పవన్కి తేలియా రుమాల్ డిజైన్తో పట్టు చీరని నేయడం వల్ల ఈ అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్, అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ 2025 ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ 2025 జాబితాలో 12 మంది ప్రవాస భారతీయులకు చోటు దక్కింది. మొత్తం 43 దేశాలకు చెందిన 125 మంది ప్రవాస బిలియనీర్లు అమెరికాలో ఉన్నట్లు ఫోర్బ్స్ గుర్తించింది. ఈ జాబితాలో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచై, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెన్లా ఉన్నారు. నెక్స్ట్, అస్సాంలో పోలీస్ కేసు ఎరగని గ్రామం. అస్సాంలోని నగావ్ జిల్లా దింగ్ ప్రాంతంలో గల సవారియా గ్రామం ఇప్పటివరకు కూడా ఎలాంటి పోలీస్ కేసు కూడా ఎరగదు. కేరళ పాఠశాలల్లో సినిమాలు చూసి జనం మారతారా అని కొందరు పదవి విరుస్తుంటారు. మంచి సందేశాన్ని చెప్పాల్సిన తీరులో చెప్తే ఖచ్చితంగా మారతారని కేరళ పాఠశాల రుజువు చేస్తున్నాయి. మలయాళంలో ఇటీవల విడుదలైన విద్యార్థుల సమస్యలపై చర్చకు తెరలేపిన స్తనార్థి శ్రీకుట్టన్ చిత్రం రాష్ట్రంలోని చాలా పాఠశాలల తరగతి గదుల్లో మార్పు తీసుకొచ్చింది. శ్రీకుట్టన్ చిత్ర స్ఫూర్తితో ఈ పాఠశాలలో బ్యాక్ బెంచీలు మాయమయ్యాయి. విద్యార్థులందరూ ఇప్పుడు వలయాకార వరుసల్లో కూర్చుంటున్నారు. దీన్ని చూసి కేరళలోని మరో 8 పాఠశాలలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 2025 మే 8న భారత్ ఏ దేశంతో కలిసి సెఫా కోసం అధికారికంగా చర్చలు ప్రారంభించింది? ఆన్సర్ చిలీ. 2025 ఏప్రిల్లో ఈ దేశం అధ్యక్షుడు గాబ్రియల్ బొరాక్ ఫాంట్ భారత పర్యటన నేపథ్యంలో సెఫా కార్యరూపం దాల్చింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. అధికారిక గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయి ఎంత మొత్తం మేర లాభాలని నమోదు చేశాయి? ఆన్సర్ 1.78 లక్షల కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే ఇది 26% అధికం. మొత్తం ఆదాయంలో 40% కంటే ఎక్కువ వాటాను SBI నమోదు చేసింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా తాజా గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యధికంగా లద్దాఖ్లో మొత్తం ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయి? ఆన్సర్ 477. దేశంలోని మొత్తం మంచు చిరుతల్లో ఇది 33%. నెక్స్ట్, 7 స్టార్ సిటీగా గ్రేటర్ హైదరాబాద్. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో ఈ సంవత్సరం కూడా GHMCకి మంచి ర్యాంకింగ్తో పాటు కనీసం 3 అవార్డులు లభించినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని తొలి నగరం. తెలుగు రాష్ట్రాల్లో 7 స్టార్ ర్యాంకింగ్ పొందే తొలి నగరంగా హైదరాబాద్ నిలవనుంది. ర్యాంకింగ్స్ లో గత సంవత్సరం 9 స్టార్ ర్యాంక్ పొందినటువంటి హైదరాబాద్ ఈ సంవత్సరం 7 స్టార్ ర్యాంకింగ్ ను పొందనుంది. గార్బేజ్ ఫ్రీ సిటీగాను తగిన గుర్తింపు రానున్నట్టు తెలుస్తోంది. నగరానికి గతంలోనూ అవార్డులు దక్కడం జరిగింది. 2018లో బెస్ట్ స్టేట్ క్యాపిటల్ అవార్డు, 2019లో బెస్ట్ మెట్రో సిటీ అవార్డు, అదే సంవత్సరంలో తొలిసారిగా ODF AA+ సర్టిఫికేట్ పొందింది. స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును కైవసం చేసుకుంది. 2020లో సిటిజన్ ఫీడ్బ్యాక్ బెస్ట్ మెగా సిటీగా ఎన్నికైంది. 2021లో బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ మెగా సిటీ అవార్డును అందుకోవడం ద్వారా 3 స్టార్ హోదాను పొందింది. అదే సంవత్సరం తొలిసారిగా వాటర్ ప్లస్ సిటీగా సర్టిఫికేట్ను అందుకుంది. 2022 సంవత్సరానికి గార్బేజ్ ఫ్రీ సిటీ క్రింద 3 స్టార్ హోదాని పొందింది. సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలు మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ రేపు మరొక వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.